ఆయన మహిమగల దేవుడు, మనం మట్టి దేహము కలిగిన వారు. అలాంటి పరిశుద్ధుడైన మహిమగల దేవుణ్ణి మనం హత్తుకుంటే ఎంతో గొప్ప భాగ్యం అది. దాని కొరకే కదా దేవుడు సిలువలో తన 2 చేతులు చాచి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. 2025 సంవత్సరాల క్రితము మనందరి కొరకు ఆయన సిలువ పైన తన త్యాగాన్ని చూపుతూ చేస్తూ ఆయన 2 చేతులలో మేకులు కొట్టుకొని ఇలాగ మన కొరకు ఎదురు చూస్తున్నాడు. తన చేతులతో మనం హత్తుకోవాలని వస్తే కనుక, మనం ఆయన చెంతకు చేరితే కనుక, ఆయన సన్నిధి చేరితే కనుక, ఆయన మందిరానికి వస్తే కనుక, ఆయన దగ్గరకు సమీపంగా వస్తే కనుక ఆయన మనం హత్తుకుంటాడు. కాబట్టి మనము దేవుని హత్తుకోవడం వల్ల మనకే మేలు, మనకే దీవెన, మనకే ఆశీర్వాదం, మనకే ఆరోగ్యము, మనకే ఆనందము, మనకే గొప్ప భాగ్యం. కాబట్టి మనము దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉండాలి. హత్తుకునే వారందరూ పాత నిబంధన కాలంలో భక్తులందరూ చూస్తే కనుక అక్కడ ఏ రాయబడింది? మీ దేవుడు యెహోవాను హత్తుకునే మీరందరూ నేటి వరకు సజీవులుగా ఉన్నారు. అంటే